నమస్కారం ఐఎన్డి వార్తలకు స్వాగతం. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతల నడుమ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుని అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లి కలెక్టరేట్ ముట్టడించారు. సన్నరకం వరి ధాన్యానికి 2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినదించారు. కాగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను కట్టడి చేసే క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ బయటికి రావాలంటూ కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు. దీంతో జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టర్కు రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించి ప్రభుత్వానికి నివేదించాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మీరు అప్పుడు చెప్పరు ఇప్పుడు మళ్ళీ ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నట్టు రావాలి మేము చేసినట్టు ఏది అవసరం బాబు దీనికి మర్యాద ఇది రైతులకు ఏవైతే ఇస్తుందో మద్దతు ధర 2500 ఖచ్చితంగా చెల్లించాలని వాళ్ళు అన్ని విధాల నష్టపోయిండ్రు. వాళ్ళకు ధాన్యం అంతా కాటు దోమ కాటుతో ఈ సన్న కాటు దిబ్బతో ఏదైతే వేసిందో దిగుబడి కూడా తక్కువ వచ్చింది. రైతులను పనిచేస్తామని కాకుండా వేస్తే అట్లా 5,000 వచ్చి 25,000 తీసుకోవచ్చు. 20,000 నష్టపోతున్న వాళ్ళని ఆదుకోవాలి, నష్టపోరాలి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము చూస్తాను. రైతులు కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఓ మహాప్రదర్శన రైతులకు అండగా ఉండడానికి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడంతో పాటు మన నిరసన వ్యక్తం చేయడానికి ప్రజాస్వామ్య పంతాలు మేము వస్తే అంబేద్కర్ గారి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుతంగా ఒక్క పోలీసు లేకుండా మీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ వచ్చింది. రావడమే కేటీఆర్ ముప్పు కోసం అనుకుంటా
యువరాజు గారి మెప్పు కోసం అనుకుంటా మమ్మల్ని చెదరగొట్టే ప్రయత్నం చేయడం, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మీడియా సాక్షిగా దయచేసి మీరే సాక్షులు చెప్తా ఉన్నారు. ఈరోజు కడుపు మండిన అన్నదాత కొరకు, కడుపు మండిన అన్నదాత ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చి, అయ్యా కేసీఆర్ గారు మీరన్నరూ సన్నపోట్లు వేయమని, మీ మాట మీద గౌరవంతో మీ సన్నపోట్లు వేస్తే ఈరోజు దిగుబడి తగ్గిపోయింది, మద్దతు ధర లేదు, 2500 కొన్నా ఆడికి అంటున్న పరిస్థితుల్లో వారికి అండగా ఉండడం తప్ప మేము అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతు తరఫున ధర్నాకు వస్తే, రైతు తరఫున మేము కలెక్టరేట్కి వస్తే ఈ విధంగా తోపులాట్లని అడుగుతున్నాం. కార్యకర్త అంటున్న ఉన్నతాధికారి మీ అమ్మ అనే పదాన్ని సంబోధించి కూడా బాధపడుతున్నాడు. ఇక్కడే ఉన్నాడు ఆ నాయకుడు. ఏం ఎవరికి మీరు ఈరోజు బుద్ధి చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, మీ అమ్మ అనే పదం ఎలా వచ్చింది మీ నోట్లకి అని అడుగుతా ఉన్నా. కార్యక్రమం అది కూడా పట్ట పగలు ఇంతమంది చూస్తున్నారు. మమ్మల్ని బెదిరింపు, జిల్లా అధ్యక్షుడు బెదిరింపు చేసే కార్యక్రమం, మేము మాట్లాడతాం మా మీద బెదిరింపు చేసే కార్యక్రమం. అందుకే నేను అన్న సార్ మీకు మాకు పంచాయతీ కాదు, మమ్మల్ని బెదిరిస్తున్నా మీరు అని చెప్పిన మాట కూడా అనడం జరిగింది. ఈరోజు ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఈ విధానం దయచేసి ఇది కరెక్ట్ కాదని మాట మేము చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన సన్నపు వడ్లను కేసీఆర్ గారు మీరు ఏమన్నారు, మీరేమో దొడ్డు వడ్లు వేసుకున్నారు. రైతులు పూర్తిగా నట్టేట మునిగినరు. ఈరోజు కేటీఆర్ గారి నియోజకవర్గంలో కూడా రైతు పొలం కాలువట్లు పరిస్థితి దృష్టిలో పెట్టుకొని నష్టపోయిన రైతులు గుర్తించి 20,000 ఎకరాలకు ఇవ్వండి. ఈరోజు 2500 సన్న రకాలు వెంటనే కొనుగోలు చేయమండి. ఈరోజు కళ్ళాలలో దొడ్డు రకం మొదలుపెట్టిండ్రు, సన్న రకంతో మొదలుపెట్టలేదు. ఆగండి అంటారు, రంగు మారుతుంది. సన్న రకం రైతు పరిస్థితి 10 అమ్ముకుంటే పరిస్థితి వెంటనే తేల్చండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దండా ద్వారానైనా 2500 క్వింటాల్ వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు రుణమూడి మాఫీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం తెచ్చిన 3 బిల్లులు కూడా వెంటనే రద్దు చేసి రైతును ఆదుకోవాలని, రైతు పక్షాన్ని నిలబడతాం రాబోయే రోజులని మాట సందర్భం చెప్తూ, రైతులు కష్టసుఖాలు ఉన్నప్పుడు మేము వెంటనే తప్పనిసరి ఉంటాం మాట సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ధైర్యంగా మనం ముందుకు పోదాం మాట చెప్తా ఉన్నా. ప్రజల పక్షాన్ని, రైతుల పక్షాన్ని నిలబడి ముందుకు పోతాం. ఎన్ని ఘటనలు ఎదురైనా, ఎన్ని ఎదురైనా ప్రజల పక్షాన్ని నిలబడదామని సందర్భం చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. అతను రియల్ లైఫ్లో విలన్, రియల్ లైఫ్లో నిజమైన హీరో. అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. అవును, ఆయనే సినీ నటుడు సోనూ సూద్. లాక్డౌన్లో 1000 మందికి అన్నం పెట్టి గమ్యస్థానాలకు చేర్చిన సోనూ సూద్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గరావుపల్లికి చెందిన ఓ 4 నెలల పసికందు ఆపరేషన్కు సహాయం అందిస్తున్నాడు. బోయినపల్లి మండలం జగ్గరావుపల్లి గ్రామానికి చెందిన పందిపల్లి బాబు, రజిత దంపతుల 4 నెలల కుమారుడు అద్విత్ శౌర్య పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆపరేషన్ కోసం సాయం అందించాల్సిందిగా వేములవాడకు చెందిన టీఆర్కే ట్రస్ట్ను ఆశ్రయించారు. బాధిత చిన్నారి ఇంటికి వెళ్లిన టీఆర్కే ట్రస్ట్ సభ్యులు బాలుడి వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి సాయం కోసం అర్థించారు. అయితే ట్విట్టర్ వేదికగా సినీ నటుడు సోనూ సూద్ను సాయం అందించాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన సోనూ సూద్ ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయంటూ రిప్లై ఇచ్చాడు. బాబు పుట్టాడు. 4 months అప్పుడే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అది డాక్టర్ చెప్పిన తర్వాత మేము మాకేం తోచలా, మాకు ఇక్కడ కూడా ఏం ఆధారం లేదు. టీఆర్కే ట్రస్ట్ను కలిసాము. ఆ దాతలు ప్రతి ఒక్కరు దాతలు మాకు సహకరించారు. మేము ఇక్కడికి వచ్చి ఇంకా ఈ అన్నయ్యలందరూ నాకు వీడియో చేసి పెడితే కూడా చూశాను. మా బాబుకు ఆపరేషన్ అయ్యేంత ఖర్చు భరిస్తాను అడుగుతాను. అంత సినిమాలో విలన్ అయినా కానీ మా జీవితంలో వెలుగు నింపిండే దేవుడు అయ్యాడు. అతనికి మాకు దాతలు సహకరించిన ప్రతి ఒక్కరికి పదాభివందనాలు. సోన్సుదర్ గారికి కూడా పదాభివందనాలు. మా పాప బాగుండాలని అందరూ కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను. పందిపల్లి బాబు, మా కుమారుడికి ఇట్లా ఆరోగ్యం బాగాలేదని హార్ట్ సర్జరీ కోసం అని ఈ టీఆర్కే ట్రస్ట్ని కలవడం జరిగింది. దీనికోసం ప్రచారం చేయడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారు.
దీనికోసం టీఆర్పీ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా ముందుకు వచ్చి మాకు తోచినంత సహాయం చేశారు. వాళ్ళ ప్రచారణ ద్వారా మాకు డబ్బులు కొంతవరకు వచ్చాయి. ఇంకా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలి. అదేవిధంగా సోను సూద్ గారికి ఆయన నిజ జీవితంలో సినిమాలో విలన్ అయినా మా జీవితానికి మాత్రం ఆయనే దేవుడు, ఆయనే ఒక హీరో. మాకే కాకుండా చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఆయన కూడా హాస్పిటల్ ఖర్చు భరిస్తానని మిగిలిన 1,50,000 రూపాయలు మమ్మల్ని పెట్టుకోమన్నారు. దానికోసం దాతలు కూడా చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. దానికోసం టీఆర్పీ ట్రస్ట్ వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. దీనికంటే పూర్తి సహకారం టీఆర్పీ ట్రస్ట్ వాళ్ళు మాకు సహాయం చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు పేరు పేరున పాదాభివందనాలు. బాబు తను వెమ్రవాడలో గల టీఆర్కే ట్రస్ట్కి వచ్చి తన 4 ఏళ్ల బాబు చాలా ఇబ్బందిగా ఉన్నారు. చెడు రక్తం అనేది బాడీలో ఫామ్ అవుతుంది. దానివల్ల తనకి బాడీకి ఇబ్బంది ఉందని తను చెప్పగానే దాని ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి అడగగానే తను హైదరాబాద్లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లో చూపించాడు. 7 లక్షల రూపాయలు ఖర్చు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తను చెప్పగానే దానికి 7 లక్షలు పెట్టుకునే అంత స్తోమత తన దగ్గర లేదు. కూలీనాలి చేసుకుంటేనే తనకి పొట్ట గడుస్తుంది. అలాంటి తరుణంలో తన దగ్గర 7 లక్షలు లేరు. అలాంటి అప్పుడు టీఆర్కే ట్రస్ట్లో మేము ఒక వీడియోని తీసి దాన్ని వాళ్ళు మా టీఆర్కే ట్రస్ట్ నమ్మకంతో ఎలా వచ్చారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలని చెప్పేసి దాన్ని ఒక వీడియో తీసేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇప్పటివరకు చందాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా చందాలు ఇవ్వడానికి కోరాము. ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇక్కడి నుంచి కూడా అమెరికా నుంచి కూడా తోట కిరణ్ వాళ్ళు కూడా ఒక 10,000 రూపాయలు, వెమ్రవాడ నుంచి కూడా వివిధ దాతలు ఈరోజు కూడా ఒక 10,000 రూపాయలు, అలా ప్రతి ఒక్క దాతలు కూడా ఇప్పటివరకు చేసి 1,46,000 రూపాయలు కూడా సోషల్ మీడియా ద్వారా ఇప్పటివరకు 1,46,000 రూపాయలు విరాళాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదే కాకుండా ఈ వైరల్ అయిన వీడియోని కూడా సోను గారు చూసి తను స్పందించి వారి టీముతో కూడా నిన్న కాల్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకుంటాము, 1,50,000 రూపాయలు వాళ్ళు హాస్పిటల్లో పే చేసి అనంతరం ఎంత ఉంటుందో అది కూడా మేము పెట్టుకుంటామని వారు కూడా తెలియడం జరిగింది. ఈరోజు వీళ్ళకి వెహికల్ కూడా మా టీఆర్కే ట్రస్ట్ తరపునే ఒక వెహికల్ అరేంజ్ చేసి హైదరాబాద్కి పంపిస్తున్నాము. అక్కడ కూడా వీళ్ళకి చేదోడు బాదడుగా మేము సపోర్ట్గా ఉండి ఇక ముందు కూడా ఇంకా చందాలు రావడానికి విరాళాలు రావడానికి కూడా తోడ్పడతాము. తోట రామ్ కుమార్ గారు కూడా దుబాయ్లో ఫోన్లో కూడా మార్నింగ్ కాల్ చేసి స్పందించారు. వారికి ఏదైతే ఖర్చు ఉంటుందో ఒకవేళ ఈ 1,50,000 రూపాయలు కాకుండా మిగతా ఖర్చు కూడా తన వంతు సహాయం కూడా చేస్తానని తోట రామ్ కుమార్ కూడా ఫోన్ ద్వారా తెలియడం జరిగింది. సోను గారు కూడా చాలా ఇలాంటి వాళ్ళకు కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు తను సినిమాలో విలన్ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్లో ఒక హీరో. తను ఇలాంటి వాళ్ళకు ముందు చేస్తున్నందుకు కూడా సోని వారికి గారు కూడా మా టీఆర్కే ట్రస్ట్ తరపున కూడా సోని సార్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు వచ్చి వీళ్ళకి బాబుకి ఆ దాతలు ముందుకు వచ్చి సహకారం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చందుర్తి మండల పాత్రికేయుడు దివంగత అల్లాడి శేఖర్ మృతికి సంతాపంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నివాళులర్పించారు. ఈరోజు చందుర్తిలోని ప్రెస్ క్లబ్ కార్యాలయం ఎదుట దివంగత పాత్రికేయుడు అల్లాడి శేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి చందుర్తి రుద్రంగి మండలాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అల్లాడి శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు. శేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వ్యక్తిగతంగా తమతో శేఖర్కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, సీనియర్ పాత్రికేయుడు తోకల తిరుమల్, గొట్టె మనోహర్, ధర్మేష్, సత్యం, పతిపాక నాగరాజు, యాకూబ్, షేక్ మొయినుద్దీన్, నిశాంత్, ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు నరేష్, సాగర్ రాజు, మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జోహార్ అల్లాడి శేఖర్. ఆంధ్రప్రభ
పాత్రికేయులు పెద్దలు అల్లాడి శేఖర్ గారు గత 5 రోజుల క్రితం కరోనా మహమ్మారితో మృతి చెందడం బాధాకరమైన విషయం, అందరికి తెలిసిందే. అయినప్పటికీ కూడా ఆయన సంతాప సభను వారం రోజుల పాటు చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా 5వ రోజు కూడా మన చందుర్తి ప్రెస్ క్లబ్ను నిర్వహిస్తుంది. దీనికి తోడు కూడా మన రుద్రంగి నుంచి ప్రెస్ క్లబ్ వారు కూడా చూడ నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అల్లాడి శేఖర్కు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. సీనియర్ పాత్రికేయుడు అల్లాడి శేఖరన్న గారు మరి కరోనా మహమ్మారికి బలై మరి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. శేఖర్ గారితో నాకున్న అనుబంధం పాత్రికేయ వృత్తిలోనే దాదాపుగా ఒక 10 నుంచి 12 ఏళ్ళ మరి ఆయనతోటి వృత్తిలో కొనసాగడం జరిగింది. మరి చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి. మరి కరోనా మహమ్మారికి బలి కావడం నిజంగా చాలా బాధాకరం. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. చందుర్తి మండల సీనియర్ పాత్రికేయుడు మరి 15 సంవత్సరాలుగా మరి పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించడంతో పాటు మరి ఉమ్మడి రుద్రంగి చందుర్తి మండలంలో ప్రతి రైతుకు శేఖరన్న సుపరిచితుడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ధాన్యం కొనుగోళ్ళు కానీ మరే రకం కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక రకమైనటువంటి సత్సంబంధాలు సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి శేఖరన్న గారు. నిజంగా ఈరోజు మన మధ్య లేకపోవడం, కరోనా మహమ్మారి వల్ల మరి దూరం కావడం కూడా చాలా బాధాకరం. ప్రభుత్వం ముఖ్యంగా పాత్రికేయులకు మరి ప్రతి వ్యక్తి కూడా హెల్త్ కార్డులతో పాటు మరి జర్నలిస్టులకు అందరికీ డబుల్ బెడ్రూమ్లా కాకుండా మరి వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి గృహ నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించాలని మరి అనేకమైనటువంటి రాయితీలలో కూడా, ఎందుకంటే వాళ్ళు అనేక రంగంలో ఇలాంటి మా కరోనా మహమ్మారి టైంలో మరి ప్రాణానికి ఒడ్డి వాళ్ళు మరి అందరినీ లైవ్లో చూపించడం కానీ మరి ఫీల్డ్లో ఉండడం కానీ వాళ్ళు అనేక మంది కోల్పోవడం పాత్రికేయ రంగానికి కూడా తీరని లోటు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబానికి మరి న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తాం. ఈ విద్యా సంవత్సరం కోవిడ్-19 ప్రభావంతో విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో వినూత్నమైన రీతిలో ప్రభుత్వం టీవీలు, సామాజిక మాధ్యమమైన యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు పాఠాలను ప్రసారం చేస్తూ విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంది. నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్న ఆన్లైన్ పాఠాలను విద్యార్థులు ఏ విధంగా అనుసరిస్తున్నారో తెలుసుకోవడానికి జగిత్యాల జిల్లా కొడిమేల మండలం సండ్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏనుగు ఆదిరెడ్డి విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తూ విద్యార్థుల నోట్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి వద్ద చదివిస్తూ రాయించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏనుగు ఆదిరెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. My name is Rishwardhan. I am studying 4th class. My school name is MPPS Sandral Primary School. Mandal Kodimel, Jilla Jaityal. నేను పాఠాలు వింటున్నాను, బాగా చదువుతున్నాను, టీవీలో వస్తున్నాయి యాదగిరి ఛానల్. My name is Jayant. I am studying 3rd class. మండల్ కొడిమల్, డిస్ట్రిక్ట్ జైత్యాల్. నేను రోజు పాఠాలు వింటున్నా, నేను రోజు రాస్తున్నా, సార్ వచ్చి కరెక్షన్ చేస్తాను. రోజు టీవీలో పాఠాలు వస్తున్నాయి, టీవీలో రోజు వింటున్నా, సార్కు రాసి పంపుతున్నా, సార్ చూస్తాను. My name is Akshit. I am studying 5th class. My school name is MPPS Sandralapalli. Mandal Kodimal, District Jaichal.
నేను రోజు టీవీలో పాఠాలు వింటున్నా, సార్కు పంపిస్తున్నా. నాకు బాగా నచ్చాయి. సారు ప్రతిరోజు వచ్చి చెక్ చేసి వెళ్తున్నాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సందర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో నేటికి 50వ ఆన్లైన్ తరగతులు పూర్తయినవి. సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వము ఈ ఆన్లైన్ తరగతులను మొదలుపెట్టింది. 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రతిరోజు ఉదయం 9 to 10 వరకు టీషర్ట్ ఛానల్, అదేవిధంగా 10:30 నుంచి 11:30 వరకు యాదగిరి ఛానల్లో ఇవి లైవ్ వస్తున్నాయి. అవి ఇప్పటి వరకు సెలవులు పోంగా, శనివారం ఆదివారం పండుగలు సెలవులు పోంగా 50 రోజులు ఆన్లైన్ తరగతులు పూర్తయినాయి. ఈ సందర్భంగా మా సందర్లపల్లి గ్రామంలో ప్రతిరోజు కూడా ఇంటికి తిరుగుతూ పర్యవేక్షణ చేస్తూ వాటిని వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సాయంత్రం అసైన్మెంట్స్ పాఠాలు అయిపోయిన తర్వాత అసైన్మెంట్స్ విద్యార్థులకు ఇచ్చినాము. వారు తిరిగి మాకు వాట్సాప్ ద్వారా పంపించారు. అంతేకాకుండా మధ్యలో వారు రాసినటువంటి కాపీలను చెక్ చేయడం జరుగుతుంది. నేటికి ఈ యొక్క ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించింది. నేటికి 50 రోజులు ఆన్లైన్ తరగతులు పూర్తయినవి. ఈ సందర్భంగా నేను గ్రామంలో ప్రతిరోజు తిరుగుతూ పర్యవేక్షణ చేస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టీవీలలో కానీ ఫోన్లలో కానీ వచ్చినటువంటి పాఠాలను ఈ తల్లిదండ్రులు వినిపించే విధంగా చూడాలని, విద్యార్థులు కూడా మంచిగా శ్రద్ధగా చదువుకొని ఈ యొక్క మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుతున్నాం. రుద్రంగి మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు, వారసంతకు వచ్చే విక్రయదారులకు, ప్రజలకు ఉపయోగపడే టాయిలెట్స్ చుట్టూ మట్టి తీయడంతో విసర్జనకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్లకు నీటి వసతిని కల్పించి ఉపయోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఐఎన్డి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.